హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో షోల్డర్ టు వేస్ట్ డాట్ ప్యాక్ నెక్ ఆర్ జీరో నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. అన్ని సైజుల వాళ్ళకి ఏ విధంగా మెజర్మెంట్స్ పెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నాకు కావాల్సిన బ్లౌజ్ లెంత్ 14 ఇంచులు. దీనికి 1 ఇంచు కుట్లలోకి యాడ్ చేసుకొని 15 ఇంచులకి ఇలా లెంత్ మార్క్ చేశాను. షోల్డర్ 14 ఇంచులు, దీంట్లో సగం 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. అండ్ అన్ని సైజుల వాళ్ళకి నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకోండి. ప్యాక్ నెక్స్ కాబట్టి నెక్ ఎక్కువ అవుతుంది అన్న డౌట్ ఏమీ అక్కర్లేదు. సో ఇప్పుడు మనము ఈ ప్యాక్ నెక్ మోడల్కి ఏంటంటే షోల్డరు స్లోప్ చేసుకోవాలి. ఈ షోల్డర్ స్లోప్ అన్నది చెస్ట్ సైజుని బట్టి కాకుండా షోల్డర్ సైజుని బట్టి ఏ సైజు ఎంత షోల్డర్ వాళ్ళకి ఎంత స్లోప్ డౌన్ చేసుకోవాలి అన్నది స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో మీ సైజుని బట్టి ఇలాగా మార్క్ చేసుకోండి. నాకైతే 14 ఇంచులు షోల్డర్ కదా, ఇక్కడ 1.25 ఇంచ్ అయితే షోల్డర్ డౌన్ వచ్చింది. సో మీ సైజుని బట్టి చార్టును చూసి షోల్డర్ స్లోప్ అన్నది పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా నెక్ నుంచి షోల్డర్ స్లోప్కి ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటాను. దీని తర్వాత నేను ఆర్మ్ డౌన్ అన్నది ఎంత మార్క్ చేసుకోవాలి అన్నది కూడా మనకి చార్ట్ ఉంది, స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇది మనము సైజును బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాక్ నెక్స్కి 3 ఇంచెస్ దేనికైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ప్యాక్ నెక్ బ్లౌజులకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నాది 36 కదా, 36కి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 ఇంచు. సో చెస్ట్ డివైడెడ్ బైని 6 భాగాలు చేసి దీనికి 0.5 ఇంచ్ కలుపుకోండి. ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై 6. ప్యాక్ నెక్స్కి మనం మామూలుగా 3 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న సైజు మాత్రం చూసుకోకండి. మీ యాక్చువల్ సైజు ఏదైతే ఉందో, 36 బ్లౌజ్ కదా ఇది నాది, మీ యాక్చువల్ సైజు లెంత్ చెస్ట్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో 36 డివైడెడ్ బై 6 ప్లస్ 0.5, 6.5 ఇంచులకి ఇలాగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 అంటే 6.5 ఇంచులకి ఇలా మార్క్ చేశాను. ఆర్మ్ డౌను, నడుం లూజ్ మార్క్ చేస్తున్నాను 4 భాగాలు చేసి, అండ్ 2 ఇంచులు ఖర్చు యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఆర్మ్ డౌన్ మార్క్ చేశాను కదా, దీని మీద చెస్ట్ అన్నది మార్క్ చేస్తున్నాను. 36 కదా నాది, 36 సైజుకి నేను ఒక 3 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 39 వచ్చింది. ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేస్తే 9.75, 9.5 ఇంచులకి ఇలా చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ ఎక్కడైతే లైన్ మార్క్ చేసామో 6.5 ఇంచులకి, ఈ లైన్ మీద చెస్ట్ లూజు యాడ్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసము యాడ్ చేసుకోండి. ప్యాక్ నెక్స్ ఏదైనా సరే 3 ఇంచులు యాడ్ చేసుకోండి. 32 అయితే 32 ప్లస్ 3 35 అలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కోసము ఆర్మ్ డౌన్ మార్క్ చేశాను కదా 6.5 ఇంచులకు, దీంట్లో సగం ఇలాగా టేప్ మార్క్ చేసుకొని సగానికి ఇలాగ ఒక మార్క్ అయితే పెడుతున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ కర్వ్కి కూడా మనకి చార్ట్ ఉంటుంది, దీన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను. దాని ప్రకారం మీరు కర్వ్ అన్నది ఎంత తీసుకోవాలనో చూసి దాని ప్రకారం మార్క్ చేసుకోండి. ఈ సగానికి మార్క్ చేసాం కదా, జస్ట్ ఒక చిన్న లైన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ తీసుకోవడం కోసం షోల్డర్ ఏదైతే తీసుకున్నామో దీంట్లో ఒక 0.5 ఇంచు, 1/2 ఇంచు తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే పైన 7 ఇంచెస్ పెట్టాం కదా, 7 ఇంచులు, 1/2 ఇంచు తగ్గిస్తే 6.5 ఇంచులు. ఇదే 6.5 ఇంచుల్ని ఆర్మ్ డౌన్ లైన్ ఉంది కదా కింద, ఈ లైన్ మీద కూడా సేమ్ 6.5 ఇంచులు పెట్టి ఇలాగ ఒక మార్క్ చేసుకోండి. దీనికి ఇప్పుడే ఎల్ షేప్ గీయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో స్క్రీన్ మీద నేను ఆర్మ్ హోల్ కర్వ్ క్రాస్ ఎంత తీయాలి అన్నది కూడా మనకి దీన్ని చెస్ట్ సైజుని బట్టి క్రాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్క్రీన్ మీద ఇచ్చాను. ఫ్రంట్కి వేరుగా ఉంటుంది, బ్యాక్కి వేరుగా ఉంటుంది. సో మనం బ్యాక్ పార్ట్ చూద్దాము. 36 సైజు బ్లౌజ్ వాళ్ళకి నాకు 1 ఇంచ్ బ్యాక్ పార్ట్ క్రాస్ తీస్తే సరిపోతుంది. మీ సైజుని బట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న చార్టును చూసి మార్కింగ్ అయితే పెట్టుకోండి.
36 సైజుగా ఆ సైజుకి మనము ఇక్కడ క్రాస్ మార్కింగ్ చేశాను 1 ఇంచ్. ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా 3 ఇంచెస్, దాన్ని బట్టి చూసుకోకండి. మీ బేస్ సైజ్ ఏదైతే ఉందో ఆ చెస్ట్ సైజుని బట్టి క్రాస్ అన్నది చూసుకొని మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. యాడ్ చేసిన ఎక్స్ట్రా చూసుకోకూడదు. సో ఇప్పుడు మనము ఈ క్రాస్ని ఇలాగా ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోండి. క్రాస్ 1 ఇంచ్ తీసాం కదా, ఈ క్రాస్కు చెస్ట్ని కలుపుతూ ఇలాగా ఆర్మ్ రౌండ్ అన్నది మార్క్ చేశాను. ఇక్కడ నాకు బ్యాక్ నెక్ డీప్ ఏ సైజు వాళ్ళకైనా సరే 1.5 ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టాను. అండ్ డీప్ 1.5 ఇంచులు పెట్టుకోండి ఏ సైజు వాళ్ళకైనా సరే. ఇలాగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని రౌండ్ని అయితే మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇలాగా చెస్ట్ లూజు వల్ల ముడతలు వచ్చేస్తుంది అనమాట, డైరెక్ట్గా ఇలాగే కట్ చేస్తే. దీనికోసం ఒక 1/2 ఇంచు ఆర్మ్ రౌండ్ వైపున ఇలాగ 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని నెక్కి ఇలాగ క్రాస్గా జస్ట్ ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచు వీడియోలో చూపించినట్లుగా క్రాస్గా మార్క్ చేశాను. దీనివల్ల షోల్డర్ అయితే తగ్గదు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మార్క్ చేశాం కదా, దీనికి ఇలా కటింగ్లోకి వెళ్ళడం కోసం, గుర్తుగా ఉండటం కోసం ఇలాగా దీన్ని క్రాస్గా మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఈ క్రాస్ మార్కింగ్ మనకి కటింగ్ చేయడానికి అన్నట్లు గుర్తుంటుంది. సో ఇక్కడ నేను మళ్ళీ నెక్ విడ్త్ దగ్గర ఇలాగ పట్టేసినట్లు అనిపిస్తుంది. ఇలా ఉండకుండా ఉండడం కోసం నెక్ విడ్త్ ఏదైతే 1.5 ఇంచ్ మార్క్ చేసామో ఆ లైన్ మీద ఒక 1/2 ఇంచు ఇటువైపున ఆర్మ్ రౌండ్ వైపున ఒక 1/2 ఇంచు అండ్ నెక్ విడ్త్ వైపున నెక్ డౌన్ ఉంది కదా బ్యాక్ నెక్ డీప్, అక్కడ కూడా ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని ఈ రెండింటిని ఇలాగా క్రాస్గా మార్క్ చేశాను. సో నెక్ డీప్ ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకోండి, షోల్డర్ ఆర్మ్ రౌండ్ వైపు ఒక క్రాస్ మార్క్ పెట్టుకొని 1/2 ఇంచు, నెక్ని కొంచెం 2.5 ఇంచుకి పక్కకి ఒక్క లైన్ అలాగా ఎక్స్టెండ్ అవుతుంది పక్కకి. ఇలాగా కర్వ్ తీసుకొని రౌండ్ షేప్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఏదైతే మీరు మార్క్ చేశారో అలా కట్ చేయకోకుండా షోల్డర్స్ ఏది కట్ చేయకండి, అవుట్లైన్ మాత్రమే కట్ చేసుకోండి. సో ఇది మనకి బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ పట్టుకుంటాము. ఈ బ్యాక్ డాట్స్ని ఎంత లెంత్లో పట్టాలి అని అంటే, ఇక్కడ నేను చెస్ట్ డివైడెడ్ బై 10 ఇది మీకు డాట్ విడ్త్ అవుతుంది. ఓకేనా, 36 నాది సైజ్. ఇక్కడ 36 సైజుకి గాను 3.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టాను. అండ్ చెస్ట్ లైన్ మీద ఒక మార్క్ పెట్టి ఈ లైన్ నుంచి చెస్ట్ లైన్ నుంచి ఒక 2.5 ఇంచులకి ఇలాగా మార్క్ పెట్టుకొని గుర్తు కోసము ఇలాగా డాట్ లెంత్ చెస్ట్ లైన్ కింద ఒక 2.5 ఇంచులు వదిలేస్తే మిగిలింది డాట్ లెంత్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థం అవడం కోసం వేరే కలర్ చాక్తో గీస్తున్నా. నెక్ కొంచెం పక్కకి ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పాను కదా, సో ఈ కలర్ చాక్తో మీకు అర్థమవుతుంది చూడండి. కొంచెం జస్ట్ 2.5కి కొంచెం అలాగా పక్కకు వచ్చి లైన్ వస్తుందన్నమాట. సో ఇలా చేస్తే మనకి బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ మీద డైరెక్ట్గా కట్ చేసుకోకుండా పేపర్ మీద కట్ చేసుకోవాలి. ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇలాగా షోల్డర్ లైన్ అయితే గీస్తున్నాను. డైరెక్ట్గా లెంత్ అయితే తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి తీసుకుంటున్నట్లుగా. షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేశాను. అండ్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్. బ్యాక్కి ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ మెజర్మెంట్స్ ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేశాను. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, షోల్డర్ 7, షోల్డర్ నుంచి 1.25 ఇంచు షోల్డర్ స్లోప్. ఇలా మార్క్ చేశాక నెక్ విడ్త్ నుంచి షోల్డర్ స్లోప్కి క్రాస్గా లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ స్లోప్ నుంచి ఆర్మ్ డౌన్ అన్నది మార్క్ చేసాం కదా, బ్యాక్కి 6.5 ఇంచు, సేమ్ 6.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకోండి. ఇది మన చెస్ట్ లైన్ కూడా. సో ఇలా లైన్ మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ని 9.75 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్, 3 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం కదా 36కి ఆ మెజర్మెంట్స్. సో ఇప్పుడు ఆర్మ్ కరువు కోసము ఆర్మ్ డౌన్లో సగానికి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ పెట్టుకున్నాము.
షోల్డర్లో -1 ఇంచ్ చేసుకోండి. 7 - 1 6 ఇంచెస్ ఆర్మ్ కర్వ్ కోసం ఈ లైన్ మీద, అండ్ 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ చెస్ట్ లైన్ మీద 1/2 ఇంచ్ అంటే 6.5 ఇంచెస్ చెస్ట్ లైన్ మీద మార్క్ చేసి ఇలాగా ఆర్మ్ కర్వ్ కోసం క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ ఎంత అన్నది ఇక్కడ చార్ట్ ఇస్తున్నాను, దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఫ్రంట్కి డిఫరెంట్, బ్యాక్కి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ చెక్ చేస్తాము. మీ చెస్ట్ లూజును బట్టి ఈ మెజర్మెంట్స్ ఆర్మ్ కర్వ్ క్రాస్ కోసం అయితే తీసుకోండి. ఇక్కడ నాకు యాక్చువల్ 36 సైజు కదా సైజు మనం కట్ చేస్తుంది, ఈ 36 సైజుకి సంబంధించే తీసుకోవాలి, 39కి తీసుకోకూడదు. ఎప్పుడైనా మెజర్మెంట్ చూసుకునేటప్పుడు చెస్ట్ లూజు యాక్చువల్ సైజు చెక్ చేసుకొని తీసుకోండి. 36కి ఎంత వచ్చింది? 0.75 ఇంచెస్. ఇది ఆర్మ్ కర్వ్ క్రాస్. ఇక్కడ షోల్డర్ నుంచి మిడిల్ లైన్కి స్కేల్తో ఇలాగా లైన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసి ఇలాగా చెస్ట్ లూజ్ వరకు ఆర్మ్ రౌండ్ మార్క్ అయితే చేయండి. పక్కాగా సెట్ అయింది చూసారా లైన్. సో మీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా చార్ట్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ మార్క్ చేయడం కోసం ఫస్ట్ నెక్ విడ్త్ నుంచి షోల్డర్కి ఎంత ఉందో మార్క్ చేసుకొని ఇందులో హాఫ్కి మిడిల్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి లెంత్, బ్లౌజ్ లెంత్ ఎంత? 14 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు. సో డైరెక్ట్గా షోల్డర్ నుంచి తీసుకోకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్కి లెంత్. ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు అపెక్స్ లెంత్ 10 ఇంచెస్, షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి 10.5 ఇంచ్ అపెక్స్ లెంత్ మార్క్ చేశాను. ఇక్కడ మనము అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనమాట. ఇది చెస్ట్ డివైడెడ్ బై 10 వేసుకోండి. అంటే ఇక్కడ నాకు 3.5 ఇంచ్ వస్తుంది. ఇందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించి నడుం లూజు లైన్ మీద, వేస్ట్ లైన్ మీద 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచులకి మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్ట్ డాట్ మార్క్ చేయడానికి 2.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకున్నా. ఇలా మార్క్ పెట్టుకొని ఈ అపెక్స్ లెంత్ నుంచి ఈ 3 ఇంచులకి మార్క్ చేసాం కదా నడుము వేస్ట్ లైన్ మీద, ఆ లైన్ని ఇలాగ 2.5 ఇంచులకి మార్క్ చేసాం కదా వేస్ట్ డాట్ లూజు, ఇది మార్క్ చేసుకున్నాను. రెండింటిని కలిపా. ఇప్పుడు నడుము లూజు మార్క్ చేద్దాము. ఇక్కడ 3 ఇంచ్ ఉంది, రిమైనింగ్ డాట్ వదిలేసి మిగిలిన 4.5 ఇంచులు. నడుము లూజు మనకి 30 కదా, డివైడెడ్ బై 4 7.5. ఈ వేస్ట్ డాట్ తీసేసి వదిలేసి మార్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా ఖర్చుకు చెస్ట్ టు వేస్ట్ ఇలా మార్క్ చేసి కలిపేశాను. ఇది ఎక్స్ట్రా ఉంది కదా లెంత్, దీన్ని కట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనము వేస్ట్ డాట్ మార్క్ చేసాం కదా, దీనికి ప్రిన్సెస్ షేప్ చేయడం కోసం ఇలాగా ఎంత ఉందో చెక్ చేశాను. 5 ఇంచెస్ ఉంది, దీనికి 1/2 ఒక మార్క్ పెట్టాను. మళ్ళీ మిడిల్లో దీనికి 1/2 ఒక మార్క్ ఇలా పెట్టేసుకొని నడుము నుంచి పైకి ఉన్న దగ్గర 0.5 ఇంచు, సగానికి ఎగ్జాక్ట్ ఉన్న దగ్గర 0.25 ఇంచు ఇలా బయటికి మార్క్ చేసుకొని ఇలాగా షేప్ అయితే మార్క్ చేస్తాను. కింద 0.5 ఇంచు, హాఫ్కి సగానికి ఎగ్జాక్ట్ హాఫ్కి 0.25 ఇంచ్ అనమాట. పై లైన్ ఏమి యాడ్ చేయకూడదు, జస్ట్ 1 ఇంచుతో అలాగా షేప్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు ఈ 2 లెంతులు ఈక్వల్గా ఉండాలి. నాకు ఇక్కడ 4.5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ కూడా 4.5కి ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ 1/2 ఇంచెస్ని ఇటువైపున క్లోజ్డ్ వైపున ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. అండ్ ఆర్మ్ డౌన్ చంక లూజ్ ఉంది, చంక డౌన్ ఉంది కదా, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. ఇక్కడ డబల్ మీకు వచ్చిన 1/2 ఇంచ్కి ఒక 0.25 ఇంచ్ కలిపి 0.75 ఇంచ్ని నడుము దగ్గర మార్క్ పెట్టుకోండి. అటువైపు 1/2 ఇంచు, ఆర్మ్ డౌన్ దగ్గర 1/2 ఇంచు, నడుము దగ్గర 0.25 ఇంచ్ కలిపి 0.75 ఇంచెస్కి మార్క్ చేసి ఇలాగ లైన్స్ అయితే కలుపుకోవాలి. దీన్ని తర్వాత చూద్దాం, ఈ మార్క్ని ఏం టచ్ చేయొద్దు. ఇప్పుడు వేస్ట్ డాట్ మనం 2.5 ఇంచ్ డిస్టెన్స్లో మార్క్ చేసాం కదా, ఇందులో హాఫ్ అంటే 1.25 ఇంచెస్ని ఆర్మ్ హోల్ డాట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ అంటే చెస్ట్ లైన్ మీద ఇలాగా 1.25 ఇంచుని టేప్ ఇలా పెట్టుకుంటూ
ఎక్కడ ఈ రౌండ్ దగ్గర 1.25 ఇంచెస్ టచ్ అవుతుందో అక్కడికి ఇలా జరుపుకుంటూ వెళ్ళండి. ఎగ్జాక్ట్ టచ్ అయిన వైపున టచ్ అయిన దగ్గర ఇలాగా 1.25 ఇంచ్కి మార్క్ పెట్టుకోండి. మనము షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మనకి తగ్గిపోతుంది కదా, సో దీనికోసము ఈ 1.25 ఇంచెస్ నుంచి పైకి ఇలాగా ఇక్కడ తగ్గుతుంది కాబట్టి కొంచెం టేప్ని ఇలా పైకి పెట్టుకొని ఎంత ఇది ఒక హాఫ్ ఇంచ్ని 1.25 ఇంచ్లో హాఫ్ అంటే 0.6 ఇంచ్కి ఇలాగా ఒక డాట్ ఈ లైన్కి పైన పెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్ 1.25 ఇంచెస్, దీనికి పైన 0.6 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు ఈ డాట్ని క్లోజ్డ్ వైపు ఉంది కదా మనం ప్రిన్స్ షేప్, ఈ అపెక్స్ పాయింట్కి కలపండి. ఈ డాట్ని ఎగ్జాక్ట్గా మనకు అపెక్స్ పాయింట్ ఎక్కడ టచ్ అయిందో అక్కడ అవతలి లైన్కి కలపాలి. అండ్ రెండు ఈక్వల్గానే ఉంటుంది. సో ఆర్మ్ హోల్ పాయింట్ని అపెక్స్ పాయింట్కి కలపండి. అపెక్స్ లెంత్ ఉంది కదా ఆ లైన్కి. ఇప్పుడు ఇలా టచ్ అయిన తర్వాత ఇలా మార్కింగ్ కలిపిన తర్వాత ఇలా మనకు కుట్టు అన్నది ఒక హాఫ్ ఇంచ్ కిందికి వస్తుంది కదా, ఎగ్జాక్ట్ షేప్ రావడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగా షేప్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ డిస్టెన్స్ ఏదైతే 1.25 ఇంచ్ మనం టేప్తో కలుపుతూ వచ్చాం కదా, సేమ్ అదే డిస్టెన్స్ని ఈ ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసాం కదా, ఈ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్కి డౌన్ చేస్తూ టేప్ని ఇక్కడ ఉంచేసి 1.25 ఇంచెస్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని 1.25 ఇంచెస్ మార్కింగ్ పెట్టండి. ఇలాగా కింద ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తూ కలపాలన్నమాట. ఎందుకంటే కుట్లల్లోకి ఒక హాఫ్ ఇంచ్ కిందికి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ డౌన్కి ఎగ్జాక్ట్ షేప్ రావడం కోసం ఇలాగ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ని అపెక్స్ లెంత్ 10.5 ఇంచ్ ఉంది కదా ఆ లైన్కి కలపండి. ఇది మన ఆర్మ్ హోల్ డాట్ అవుతుంది. సో ఇప్పుడు మనము వేస్ట్ డాట్ రెండు సేమ్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసాం కదా, ఈ రెండు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసాం. ఇప్పుడు ఇవి కూడా ఈక్వల్గా రావాలి. ఇక్కడ ఇలా టేప్ పెడితే 6 ఇంచ్ ఉంది, ఇటువైపు కూడా 6 ఇంచెస్ వచ్చేంత వరకు ఒకవైపున హాఫ్ ఇంచ్ తగ్గిందనమాట. సో టేప్ని ఇలాగా 6 ఇంచ్ వచ్చేంత వరకు పెట్టుకొని ఎక్కడ 6 ఇంచ్ టచ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ పెట్టాం కదా, ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. స్కేల్తో లైన్స్ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా సెంటీమీటర్స్ లైన్స్, దాన్ని ఎగ్జాక్ట్గా ఉండేలాగా ఒక వైపున ఇలాగ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేయండి. అండ్ ఈ లైన్ని 6 ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఆర్మ్ హోల్కి పైన వచ్చే లైన్, ఆ లైన్కి కలిపి ఇక్కడ మళ్ళీ ఒక ఆర్మ్ రౌండ్ వస్తుంది అనమాట. సో ఆర్మ్ రౌండ్ మీద ఇంకొక ఆర్మ్ రౌండ్ వస్తుంది. షేప్ ఏంటి ఇలాగుంది అని అనుకోవద్దు. మనం ఈ ఆర్మ్ రౌండ్కి ఇంకొక ఆర్మ్ రౌండ్ వచ్చింది. దీన్ని ఎటువంటి కటింగ్ అయితే ఇప్పుడే పెట్టకండి. మనం ఇది డాట్స్ని ఎగ్జాక్ట్గా పట్టినప్పుడు మనకి సరిపోతుంది. దీన్నైతే ఎటువంటి టచ్ చేయకండి, షేప్ ఇలాగే వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ కటింగ్ పెట్టాలనో అక్కడ ఇలా లైన్స్ అయితే మార్క్ చేసుకుంటాను, ఇది మీకు ఈజీగా ఉండడం కోసం. సో ఇక్కడ కూడా మనకి కటింగ్ చేయాలి, అంటే లైన్స్ ఉన్నాయి కదా ఎక్కడ కటింగ్ పెట్టాలన్న దానికి గుర్తు కోసం. ఇప్పుడు పెట్టే ఈ లైన్స్ అన్నీ కటింగ్. అండ్ ఈ వైలెట్తో పెట్టేది డాట్ కటింగ్ పెట్టకూడదు, ఆర్మ్ హోల్ డాట్ జస్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ మాత్రం వైలెట్తో కటింగ్ మార్క్ చేసాం కదా అది కట్ చేయకూడదు. ఇలాగా మార్క్ చేసిన చోట కట్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్ కట్ చేయకుండా కొంచెం పైకి కట్ చేసుకోండి, ఎందుకంటే షేప్ అంతా కటింగ్ ఇప్పుడే చేస్తే ఫినిషింగ్ రాదు. ఇది మన షోల్డర్ స్లోప్ ఉంది కదా, ఇది కూడా కటింగ్లో పోతుంది. షోల్డర్ స్లోప్ కూడా నేను కట్ చేయలేదు, ఫినిషింగ్ అంతా లాస్ట్లో ఇస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఏదైనా సరే 2.5 ఇంచ్ విడత పెట్టాం కదా, దీనికి ఒక 3/4 ఇంచు యాడ్ చేసుకొని డీప్ పెట్టుకోండి, అంటే 3.25 ఇంచ్. ఏ సైజు వాళ్ళకైనా మీ నెక్ విడతకి 0.75 ఇంచ్ కలుపుకొని
నెక్ డీప్ పెట్టుకోండి. ఇలాగా స్కేల్ యూజ్ చేసి నెక్ రౌండ్ అయితే షేప్ ఇచ్చాను. ఇప్పుడు షోల్డర్ నుంచి నెక్ రౌండ్ కటింగ్ అయితే పెట్టుకోవాలి. షోల్డర్ కట్ చేసుకొని స్ట్రైట్గా అలాగే నెక్ కూడా కట్ చేయండి. ఇక్కడ చిన్న మిస్టేక్, డైరెక్ట్గా నేను ఆమ్ రౌండ్ కట్ చేశాను. మీరు ఇలా కట్ చేయకండి. షోల్డర్ కట్ చేసి డైరెక్ట్గా కత్తెరని ఇలాగా నెక్ రౌండ్కి తిప్పేసేయండి. సో ఇలా కట్ చేసిన తర్వాత వేస్ట్ డాట్ కటింగ్ ఇలాగ చెయ్యండి. డైరెక్ట్ ఇలాగ వేస్ట్ డాట్ నుంచి ఇట్లాగా ఒక ½ ఇంచ్కి మన అపెక్స్ పాయింట్ వరకు కట్ చేసి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలాగా ఈ పేపర్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ కటింగ్ రాకూడదు. ఆమ్ హోల్ డాట్ కటింగ్ అయితే చెయ్యము, జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాము. ఈ లూజ్ అంతా ఇదంతా మనకి లూజ్ అనమాట. సో ఇక్కడ ముడతలు రాకుండా ఉండటం కోసం ఇలా ఫోల్డ్ చేసి ఆమ్ వేస్ట్ డాట్ని ఇలా కట్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఓపెన్ చేసేలాగా వేస్ట్ డాట్ని కట్ చేసి ఆమ్ హోల్ డాట్ని కటింగ్ చేయకుండా ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక గమ్తో అంటించేసుకోండి. ఇలా నేనైతే ఇంకా గమ్తో అంటిలేదు, జస్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కట్ చేశాను కదా, షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్కి ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ మనకు డిఫరెన్స్ వచ్చింది చూసారు. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ ఏమీ రాదు, రెండు ఈక్వల్గా ఒకే లైన్ మీద వస్తుంది అన్నమాట ఆమ్ రౌండ్. సో మనం కటింగ్ పెట్టేటప్పుడు రెండు ఆమ్ హోల్స్ వచ్చాయి షేప్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు లైన్లు ఒకటే ఆమ్ హోల్ మీద వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి లోపలికి వెళ్తుంది. దీన్ని ఇలాగా గమ్తో అంటించేసుకోండి. సో ఇలా గమ్తో అంటించిన తర్వాత ఇప్పుడు మన యాక్చువల్ మోడల్ షోల్డర్ టు వేస్ట్ డాట్ మార్కింగ్. దీనికోసం షోల్డర్ ఏదైతే ఉందో ఇందులో హాఫ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. మీ షోల్డర్ ఫుల్ లెంత్ చెక్ చేసుకోండి. హాఫ్కి సగానికి ఒక మార్క్ పెట్టుకొని ఈ సగం నుంచి అపెక్స్ పాయింట్ వరకు ఇలాగ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇది మన ఎగ్జాక్ట్ షోల్డర్ టు వేస్ట్ డాట్ కటింగ్. ఇక్కడ మీరు కట్ చేయొద్దు, ఇప్పుడే ఇలా లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ లెంత్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి, బ్యాక్ లైనింగ్ మీద ఇలాగ ఉంచేసి బ్యాక్ పార్టు ఆమ్ డౌన్ అన్నది ఒక ½ ఇంచ్కి ఇలాగ మార్క్ పెట్టుకోండి కిందికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలాగ ఉంచేసి, ఇలా పెట్టుకోకూడదు, లెంత్ డిఫరెన్స్ వస్తుంది. ఏదైతే లూజు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టామో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు లైన్లు టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ డిఫరెన్స్కి ఇలాగ ఒక లైన్ మార్క్ చేయాలి. డౌన్ సైడ్ కూడా డిఫరెన్స్కి ఇలా మార్క్ చేసుకొని దీనికి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసుకోండి. డౌన్ సైడ్ ఎంతైతే వస్తుందో దానికి డబల్ ఇలా క్లోజ్డ్ వైపున ఇక్కడ 0.25 వచ్చిందనుకోండి, ఇక్కడ ½ ఇంచు ఒక మార్క్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లైన్కి ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇది మనం కటింగ్ చేయాలి. అండ్ ఇక్కడ ఆమ్ రౌండ్ని ఇలాగా ఎక్స్టెండ్ చేయండి, ఇది కటింగ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేయండి. అండ్ ఆమ్ రౌండ్ కూడా ఇది కటింగ్కి వెళ్ళిపోతుంది. నార్మల్ బ్లౌజెస్కి మనము వేస్ట్ లెంత్ చెక్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా అన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇది మన ఫైనల్ బ్యాక్ కటింగ్ అన్నమాట. సో ఇదే విధంగా ఫ్రంట్ కటింగ్ కూడా చూద్దాము. సో ఇలాగా వేస్ట్ టు షోల్డర్ టు వేస్ట్ మార్క్ లైన్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు కట్ చేయండి మార్కింగ్ చేసిన లైన్ మీద. ఇది మన షోల్డర్ టు వేస్ట్ బ్యాక్ నెక్ బ్లౌజ్ కటింగ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు పేపర్ని లైనింగ్ మీద మార్క్ చేసుకునేటప్పుడు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకుంటే, అంటే కుట్టేటప్పుడు తగ్గిపోతుంది కదా, దీనికోసం సీమింగ్ అలవెన్సెస్ లైనింగ్ మీద మార్క్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ కాకుండా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కుట్లల్లోకి ఎంతైతే తీసుకుంటామో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని లైనింగ్ని తీసుకోవాలి. అలాగే తీసుకుంటే మనకి షోల్డర్ తగ్గి టైట్ అవుతుంది. సో ఇది
ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే స్లీవ్ కటింగ్ కూడా ఉంది కదా. సో ఈ పార్ట్ని కూడా ఇలాగా ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకి కటింగ్స్ వస్తుందో అటువైపున మాత్రమే షోల్డర్ కట్ చేసాం కదా, అటువైపున మాత్రమే, ఇటువైపు కట్ చేయకూడదు. ఇక్కడ మాత్రమే మనము షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, ఇటువైపు మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి, రిమైనింగ్ అంతా ఎక్స్ట్రా తీసుకోకూడదు. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనం కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఇవ్వకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటామండి పేపర్ కటింగ్ చేసేటప్పుడు, రిమైనింగ్ ఎక్కడ కూడా తీసుకోము. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ని కూడా కట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ కట్ చేసేటప్పుడు మనం జాయింట్ వచ్చే వైపున మాత్రమే ఎక్స్ట్రా ఒక పావించు యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం రౌండ్గా షేప్ అయితే ఇస్తున్నాను. అండ్ ఖర్చుల్లోకి కూడా మీరు 1/2 ఇంచ్ కూడా తీసుకోవద్దు, జస్ట్ ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మన ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ స్లీవ్స్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఇక్కడ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చేయలేదు. సో ఇది మన షోల్డర్ టు వేస్ట్ డాట్ ప్యాక్ నెక్ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అండి. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద టర్న్ చేశాను. అండ్ కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది. స్టే ట్యూన్, మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. హ్యాపీ కటింగ్. అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు వీడియోలో కమెంట్స్లో అడగండి, క్లియర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయకుండా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.